హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? హిందూ పేపర్లోకి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేద్దాం. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఎందుకంటే మనం నేర్చుకునేది వొకాబులరీ. చూస్తే రాదు, రాస్తూ చదువుతూ వింటే వస్తుంది వొకాబులరీ. లేట్ చేయకుండా మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు 3 ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ చాలా ఫాస్ట్గా చేస్తాను. కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇది మన కెరియర్కు సంబంధించిన అనౌన్స్మెంట్. రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ప్రాసెస్లో ఎక్కడ మనకి ఇంగ్లీష్ బలం అవ్వాలి, కానీ బలహీనత కాకూడదు. అందుకే SSC MTS ఎవరైతే ఎగ్జామ్ రాసే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకు స్పెషల్గా ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి మనం డిజైన్ చేయడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండమ్మా. అక్కడ మీకు SSC MTS అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. కంప్లీట్ ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా మనం అందులో రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. రికార్డెడ్ వీడియోసే కాకుండా లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి SSC MTS ఎగ్జామ్ బాగా రాయాలి, ఇంగ్లీష్ బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలనుకునే వారికి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ కోర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. హ్యాపీ న్యూస్ ఏంటంటే మనం గతంలో లాగా ఏదైతే కంటెంట్ రికార్డ్ చేసామో, గతంలో ఉన్న కంటెంట్ అంతా కూడా స్క్రీన్ యూజ్ చేయకుండా క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇకపై మనం కండక్ట్ చేయబోయే క్లాసెస్ అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్ మీద కండక్ట్ చేయబోతున్నాం. సో SSC MTSలో కూడా రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్ మీద నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వీడియోసే కాకుండా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇది SSC MTSకు సంబంధించిన ముఖ్యమైన అనౌన్స్మెంట్ అమ్మా. అదేవిధంగా చాలా గర్వంగా చెప్పగలను, వొకాబులరీకి ఒక స్పెషల్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని నేను లాంచ్ చేయడం జరిగింది, వొకాబులరీ బ్లాక్ బుక్. వొకాబులరీకి ద బెస్ట్ స్టాండర్డ్ బుక్ ఏంటంటే బ్లాక్ బుక్ అని మనందరికీ తెలుసు. ఆ కంప్లీట్ బ్లాక్ బుక్ని నేను రికార్డ్ చేస్తున్నాను, రికార్డింగ్ ప్రాసెసింగ్లో ఉంది. కొన్ని వీడియోస్ ఆల్రెడీ యాడ్ చేశాను, ప్రతిరోజు కొన్ని వీడియోస్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఎవరైతే వొకాబులరీలో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇంతకు మించిన బెటర్ సొల్యూషన్ అయితే ఉండదు. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో వొకాబులరీ బ్లాక్ బుక్ అనే కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్స్ మీరు పర్చేస్ చేసుకుంటే వరుసగా వీడియోస్ ఉంటాయి. వొకాబులరీ బ్లాక్ బుక్లో సుమారుగా 7000 వొకాబులరీ ఉంటాయి. 7000 వొకాబులరీ కూడా అందులో మీరు చూడొచ్చు. జూలై 15th లోపల ఈ కంప్లీట్ కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ అక్కడ దాకా మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఈ లోపల ప్రతిరోజు యాడ్ అవుతున్న వీడియోస్ని చూస్తూ రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. వొకాబులరీకి సంబంధించి ముందు నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి తప్ప నోటిఫికేషన్ పడిన తర్వాత వొకాబులరీ చదివే టైం ఉండదు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దిస్ వొకాబులరీ బ్లాక్ బుక్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఇక చెప్పక్కర్లేదు, ఆల్రెడీ SSC CGL ఎగ్జామ్కు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. టైం తక్కువ ఉంది, ఆగస్ట్లోనే ఎగ్జామ్ ఉంది, జూన్ నెల ఆల్రెడీ అయిపోయింది. మన చేతిలో హార్డ్లీ 40-45 రోజులు మాత్రమే ఉంది. అందుకే SSC CGL ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 45 days ప్రతిరోజు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఈ రోజు నుంచే ఎవ్రీ డే లైవ్ క్లాసెస్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. ఈ 45 రోజుల్లో మనం లైవ్ క్లాసెస్లో ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ లాగా చేయబోతున్నాము. గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ ప్రతి టాపిక్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, రివిజన్ చేస్తూ ఉంటాను. దానికి తోడు టాపిక్ వైజ్ టెస్ట్లు మన యాప్లో మీరు రాసుకోవచ్చు. 45 రోజులు 45 గ్రాండ్ టెస్ట్లు రాసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచే మీరు SSC CGLకు సంబంధించిన మాక్ టెస్ట్ 1 ఈరోజు రాసుకోవచ్చు. ఆ మాక్ టెస్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 day తర్వాత మీరు ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో SSC CGL కోర్స్ తీసుకుంటే 45 days కూడా లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు, టాపిక్ వైజ్ టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా రాసుకోండి. ఇంగ్లీష్ అనేది ఏమవుతుందంటే CGLలో చాలామందికి మైనస్ అవుతుంది. మనకి ఇంగ్లీష్ ఎప్పుడు ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ కాకూడదు. ఇప్పుడు నేను చేసిన ఈ 3 అనౌన్స్మెంట్స్కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, 6300493953. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా వి విల్ హెల్ప్ యూ అవుట్. ఇక లేట్ చేయకుండా మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో
శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోతున్నాం మనం. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అమ్మా ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. అయితే మీరు బోర్డు మీద చూస్తున్న న్యూస్ పేపర్ June 29th హిందూ న్యూస్ పేపర్, అంటే నిన్న సండే హిందూ న్యూస్ పేపర్. నేను ఈ వీడియో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక డే కూడా మనకి ఈ వొకాబులరీ ప్రోగ్రామ్ అనేది మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో ఈ పర్టికులర్ పేపర్లో పేజ్ నెంబర్ 13లో ఒక చాలా పెద్ద ఆర్టికల్ వచ్చిందమ్మా. ఈ ఆర్టికల్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఆర్టికల్లోనే చాలా వొకాబులరీ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మనం కానీ తీసుకుంటే ఈ ఆర్టికల్లో హెడ్లైన్స్లో ఒక వొకాబులరీ అయితే వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి. అప్ హోల్డ్. ఏమన్నారు? అప్ హోల్డ్. సింపుల్గా చెప్తా, రాసుకోండి. అప్ హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం. అప్ హోల్డ్ అంటే ఏంటి? సపోర్ట్. ఇదే ఆర్టికల్ కానీ మనం తీసుకుంటే సెకండ్ లైన్లో మరొక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, జీనోసైడ్. మనకి ఇంగ్లీష్ వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా ఇది వస్తుంది, జీనోసైడ్. సైడ్ అంటే చంపడం, జీనో అంటే ఒక కంప్లీట్ కమ్యూనిటీని చంపడం, ఒక కంప్లీట్ రేస్ని చంపేయడం, ఒక కంప్లీట్ రిలీజియన్ని చంపేయడం. సో మీరు మామూలుగా రాసుకోండి, జీనోసైడ్ అంటే కిల్లింగ్ ఏ కంప్లీట్ కమ్యూనిటీ అని రాయండి, కిల్లింగ్ ఏ కంప్లీట్ రిలీజియన్ అని రాయండి. అంటే చాలామందిని చంపేయడం అనమాట ఒకేసారి. దాన్ని ఏమంటాం? జీనోసైడ్ అంటాం. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే మీకు కనిపిస్తుంది, ఉపెండ్. UPEND. ఉపెండ్ అంటాం. ఏమంటాం? UPEND. ఉపెండ్. ఉపెండ్ అంటే తారుమారు, రివర్స్ అని రాసుకోండి అమ్మా. సో ఉపెండ్ అంటే ఓవర్ టర్న్ అనొచ్చు, లేదు ఉపెండ్ అంటే రివర్స్ అని కూడా అనొచ్చు. కంప్లీట్ తారుమారు అయిపోవడం లేదా రివర్స్ అయిపోవడం. దాని కిందే మళ్ళీ మనకు ఒక వొకాబులరీ అయితే కనిపిస్తుంది, అదేంటంటే ప్రిజంప్టివ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిజంప్టివ్? ప్రెజ్యూమ్ చేయడం అంటే జరగబోయేదాన్ని మనం కొంచెం ఊహించడం, ప్రెడిక్ట్ చేయడం. సో ప్రిజంప్టివ్ అంటే ప్రెడిక్ట్ చేయడం, PREDICT. ఎజ్యూమ్ చేయడం అని కూడా అంటాం, ప్రెడిక్ట్ చేయడం. ప్రిజంప్టివ్ అంటే ప్రెడిక్ట్ చేయడం. ఓకేనా? ఇలా చూసుకుంటూ వెళ్తే ఇన్వోక్ అనే ఒక వొకాబులరీ అయితే కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్వోక్? సింపుల్గా చెప్తాను, ఆర్డర్ అని రాయండి, ఆదేశించడం, ఆర్డర్. ఓకేనా? ఆర్డర్ చేయడం అని రాసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అవగాహన అని కూడా అంటాం, అవేర్నెస్ అని కూడా అనొచ్చు. ఇన్వోక్. ఎక్లెయిమ్డ్ అంటే చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన, హీఈస్ ఎ వెల్ ఎక్లెయిమ్డ్ యాక్టర్. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఎ వెరీ వెల్ ఎక్లెయిమ్డ్ యాక్టర్. సో ఎక్లెయిమ్డ్ అంటే పాపులర్ అని రాయండి. ఎక్లెయిమ్డ్ అంటే పాపులర్. నేను ప్రతి వర్డ్ని 2-3 టైమ్స్ రిపీట్ చేస్తాను. ఇక తర్వాత చూడండి, రెకాన్ విత్ అన్నారు. సింపుల్గా చెప్పాలంటే రెకాన్ విత్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే సెటిల్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేదంటే గొడవలు అయ్యాయి, మనం కూర్చొని సెటిల్ చేసుకోవడాన్ని ఏమంటామంటే రెకాన్ విత్ అంటాం. ఓకే? సో రెకాన్ విత్ అంటే సెటిల్ అని రాసుకోండి, సెటిల్ విత్. లెక్కలు సరి చూసుకోవడం అని కూడా అనొచ్చు. అకార్డ్ అంటే ఒప్పుకోవడం, అగ్రిమెంట్, ఒప్పందం అని కూడా అంటాం. అకార్డ్ అంటే అగ్రీ. ఫార్మిడబుల్. నెక్స్ట్ ప్యాసేజ్లో చూస్తే ఫార్మిడబుల్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది, భయాన్ని కలిగించే, భయాన్ని పుట్టే. సో ఫార్మిడబుల్ అంటే రాసుకోండి, ఫియర్ కాజింగ్, భయాన్ని కలిగించే, భయాన్ని తెప్పించే, ఫార్మిడబుల్ అంటాం మనం. డిస్కోర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డిస్కషన్ అని చెప్పండి, పర్వాలేదు. డిస్కోర్స్ అంటే డిస్కషన్, డిబేట్ అని కూడా అనొచ్చు, లెక్చర్ అని కూడా అనొచ్చు. అంటే మాట్లాడడం అనమాట, గట్టిగా మాట్లాడడం, బలంగా మాట్లాడడం. సో లెక్చర్ అనొచ్చు, డిస్కషన్ అనొచ్చు, డిబేట్ అని కూడా అనొచ్చు, డిబేట్ అని కూడా అనొచ్చు. బ్యూటిఫుల్ కేస్ ఒకటి వచ్చిందిరా, ప్రిపోజిషన్స్లో నేర్చుకుంటాం ఇది. రీలింగ్ ఫ్రమ్ అంటే సఫర్ ఫ్రమ్, నువ్వు దేనివల్ల అయితే సఫర్ అవుతున్నావో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మెనీ పీపుల్ ఆర్ రీలింగ్ ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈజీ ఎగ్జాంపుల్. ఓకే? రీలింగ్ ఫ్రమ్ అంటే సఫరింగ్ ఫ్రమ్ అని రాసుకోండి. స్టింజింగ్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే రాశారు. స్టింజింగ్ అంటే వెరీ పెయిన్ఫుల్, నొప్పి కలిగించే. ఓకేనా? స్టింజింగ్ అంటే వెరీ పెయిన్ఫుల్ అని రాసుకోండి.
బ్యూటిఫుల్ వర్డ్ అయితే ఒకటి వచ్చింది, హెరాల్డ్. జరగబోయే దానికి ముందే సంకేతాలు వస్తాయి కదా, సో ఆ సంకేతాలు ఇవ్వడాన్ని హెరాల్డ్ అంటాం. ఇండికేట్. హెరాల్డ్ అంటే ఏంటంటే ఇండికేట్, దేన్నైనా కూడా సూచించడం, ఇండికేట్ చేయడం, ఇండికేట్ చేయడం. స్ట్రాంగ్ హోల్డ్ అంటే స్ట్రాంగ్ బేస్ అమ్మ. స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ బేస్. ఏదైనా ఒక దానికి బేస్ చాలా స్ట్రాంగ్ ఉందనుకో ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్కి బాలీవుడ్ అనేది ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనుకోవచ్చు. అంటే ఒక రకంగా సపోర్ట్ సిస్టమ్ అని రాయండి, ఒక సపోర్ట్ చేసే ఒక వ్యవస్థ. ఓకేనా, అడ్డుగోడ అని కూడా అనొచ్చు, బలమైన పునాది అని కూడా అనొచ్చు. సో మీరు స్ట్రాంగ్ హోల్డ్ అంటే స్ట్రాంగ్ బేస్ అని రాయండి, ప్రాబ్లం లేదు. ఇన్కంబెంట్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, పవర్లో ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు ఏమంటామంటే ఇన్కంబెంట్ అంటాం. రాసుకోండి, ఇన్ పవర్. ఇన్కంబెంట్ అంటే రాసుకోండి, ఇన్ పవర్, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇన్కంబెంట్ అంటాం మనం. నేను చెప్పినట్టు అసలు ఈ ఆర్టికల్లో చాలా అంటే చాలా వర్డ్స్ వచ్చాయి, నేను ఇంకా కొన్నే సెలెక్ట్ చేశాను అనమాట. రెమినిసెంట్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గుర్తు రావడం, మెమరీస్, జ్ఞాపకాలు అని రాయండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కాలం తర్వాత నేను ఒక ఫ్రెండ్ని కలిశాను, నా స్కూల్ ఫ్రెండ్ని కలిశాను చాలా ఇయర్స్ తర్వాత. సో రెమినిసెంట్ అని లైక్ రెమినిసెంట్ దట్ గివ్స్ మీ సమ్ రెమినిసెన్స్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ మెమరీస్. సో రెమినిసెంట్ అంటే జ్ఞాపకాలు, మెమరీస్ అని రాయండి. రెమినిసెంట్ అంటే జ్ఞాపకాలు, మెమరీస్ అని రాయండి, మెమరీస్ అని రాయండి. నేను వొకాబులరీ మరికొన్ని చెప్పే ముందు ఒక విషయంలో నేను నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యూట్యూబ్ ఛానల్ చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ఒక డైలీ సిరీస్ చేసేవాడిని. కాకపోతే అప్పట్లో స్క్రీన్ యూజ్ చేయలేదు, డిజిటల్ స్క్రీన్ యూజ్ చేయలేదు, ల్యాప్టాప్లోనే క్లాసెస్ చెప్పేవాడిని. బట్ చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ డిజిటల్ స్క్రీన్లో ఈ ప్రోగ్రామ్ని నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను, ఒక రకంగా చెప్పాలంటే రెజ్యూమ్ చేశాను. నాకు నేను ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు, నేను యాక్చువల్గా మెసేజ్ ఇక్కడ డిస్ప్లే కూడా చేద్దాం అనుకున్నాను, బట్ సమ్వేర్ ఐ థాట్ ఇట్స్ నాట్ నీడెడ్. ఎంత బాగా మెసేజ్ పెట్టారంటే, సార్ చాలా గ్యాప్ తర్వాత మీరు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఆపకండి సార్, ఎందుకంటే ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు మాకు తెలియకుండానే వొకాబులరీ మీద కాస్తో కూస్తే అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే మాకు వొకాబులరీ మా అంతటా మాకు చదవాలన్న మోటివేషన్ రాదు, కనీసం ఒక 10 నిమిషాలు మీ ఇలాంటి వీడియో చేస్తే మాకు వొకాబులరీ, అది కూడా డైరెక్ట్గా హిందూ పేపర్లోంచి వొకాబులరీ సింపుల్గా చెప్తున్నారు కాబట్టి మాకు అది చాలా హెల్ప్ అవుతుంది సార్ అని నేను చాలా హ్యాపీగా, అంటే మార్నింగ్ సండే మోటివేషన్ లాగా ద వెరీ మార్నింగ్ ఐ వోకప్ ఐ హ్యావ్ సీన్ దట్ మెసేజ్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ హ్యాపీనెస్. ఖచ్చితంగానన్నా మీరు అడుగుతున్నట్టే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఈ ప్రోగ్రామ్ ఆగదు. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. దానికి మీ యాక్టివ్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఓకే, రైట్. ఇక తర్వాత తీసుకుంటే ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే గెలవడం అమ్మ, TRIUMPH. సో రాసుకోండి, ట్రయంఫ్ అంటే విక్టరీ. ట్రయంఫ్ అంటే విక్టరీ, గెలుపు. ట్రయంఫ్ అంటే విక్టరీ, గెలుపు. ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్తే మోడెస్ట్ అన్నారు. మోడెస్ట్ అంటే హడావిడి లేకుండా సింపుల్గా ఉండడం. రాసుకోండి, మోడెస్ట్ అంటే వెరీ సింపుల్. మోడెస్ట్ అంటే వెరీ సింపుల్. ఎంఫసిస్ అంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. సో ఎంఫసిస్ అంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఎంఫసిస్ అంటే ఏంటంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని ఏమంటామంటే ఎంఫసిస్ అంటాము, గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఓకే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా గ్రామర్కే కాదు వొకాబులరీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను, దాన్నే ఎంఫసిస్ అంటాం మనం. ఓకేనా, రైట్. ఇక చాలామంది అడిగారు, సార్ ఆల్రెడీ మేము మీ కోర్స్లో, మేము మీ యాప్లో అంతకుముందు ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ లేదా 2 years బ్యాక్ సో కోర్స్ పర్చేస్ చేస్తాము, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ మీద మీరు ఏవైతే రికార్డ్ చేస్తున్నారో అవన్నీ యాడ్ అవుతాయి అంటే 100% యాడ్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, July 15th లోపల ఎవరైతే ఆల్రెడీ మన యాప్లో గతంలో కోర్సెస్ పర్చేస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఓల్డ్ కంటెంట్ రిమూవ్ అవుతుంది, డిజిటల్ స్క్రీన్ మీద నేను తీసుకోబోయే కొత్త కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. 2 వారాల్లో మీరు ఏ కోర్స్ ఓపెన్ చేసినా కూడా బెస్ట్ కంటెంట్, కొత్త కంటెంట్ మీకు కనిపించబోతోంది, కాబట్టి మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. సో ఎంఫసిస్ అంటే ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, మీన్. యాక్చువల్గా మీన్ అనే దానికి 2-3 రకాల అర్థాలు వస్తాయి. ఈ సెంటెన్స్ ప్రకారం మీన్ అంటే బ్యాడ్, ఈజ్ ఎ మీన్ పర్సన్ అంటాం, బ్యాడ్ పర్సన్. సో మీన్ అంటే ఏంటంటే బ్యాడ్. ఎండోర్స్. ఎండోర్స్ అంటే కూడా సపోర్ట్, ఎండోర్స్మెంట్ అంటాం కదా.
సో బ్రాండ్ ఎండోర్స్మెంట్ అంటాం. ఎండోర్స్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. ఎండోర్స్ అంటే సపోర్ట్. బ్యాక్డ్ అన్నా కూడా సపోర్ట్. ఈ వాజ్ ఆల్సో బ్యాక్డ్ బై. బ్యాక్డ్ అన్నా కూడా సపోర్ట్. బ్యాక్డ్ అన్నా కూడా సపోర్ట్. బ్యాంక్ రోల్ అంటే ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం, ఆర్థికంగా సపోర్ట్ చేయడం. యాక్చువల్గా విచిత్రంగా ఈ మూడు కూడా సపోర్ట్ అన్న మీనింగే వస్తుంది. ఎండోర్స్ అన్న సపోర్టే, బ్యాక్డ్ అన్న సపోర్టే, బ్యాంక్ రోల్ అన్న సపోర్టే. కాకపోతే బ్యాంక్ రోల్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అని రాసుకోండి, ఆర్థికంగా సపోర్ట్ చేయడం. గుబర్నటోరియల్, ఇది మీకు మేబీ ఎకానమీ అన్న పాలిటీలో కానీ రావచ్చు. గుబర్నటోరియల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని. ఇది ఎక్కువ యూఎస్లో వాడతారు, ఇండియాలో ఈ వర్డ్ మనం తక్కువ చూస్తుంటాం. ఎనీవే, సో గుబర్నటోరియల్ అంటే లైక్ ఏ గవర్నర్ అని రాయండి. గవర్నర్ స్థాయిలో ఉండే వ్యక్తిని ఏమంటామంటే గుబర్నటోరియల్. ఓకేనా, లైక్ గవర్నర్ అని రాయండి. మరొక విషయం చెప్తున్నాను, ఎందుకంటే అవి నేను చెప్పకపోతే చాలామంది తెలియకపోవచ్చు, పైగా నేను కూడా మర్చిపోతూ మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోవచ్చు. గతంలో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కొంతమంది లైఫ్ టైం కోర్సెస్ తీసుకున్నారు. వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. మీరు ఒక్కసారి లైఫ్ టైం కోర్స్ తీసుకున్నారంటే ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్. మీరు మళ్ళీ ఏ కోర్స్ ప్రత్యేకంగా తీసుకోకలేదు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఫర్దర్గా డిజైన్ చేయబోయే ప్రతి కొత్త కోర్స్ కూడా ఆటోమేటిక్గా లైఫ్ టైం కోర్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ కంటెంట్కి కాంబో కోర్స్ తీసుకుంటే కాంబో కోర్స్, ఏ కోర్స్ అయినా కూడా లైఫ్ టైం తీసుకున్నారంటే ఇంకా మీ కోర్స్ అనేది లైఫ్ టైం ఉండిపోతుంది. కాంబో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం స్టార్ట్ చేసిన బ్లాక్ బుక్ వొకాబులరీ ఆటోమేటిక్గా కాంబో కోర్సులో యాడ్ అయిపోతుంది. నేను ఆ రోజే చెప్పాను, మేబీ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అనుకుంటా. కాంబో కోర్స్ అంటే అన్నీ కలిపి వస్తాయని చెప్పాను. ఫర్దర్గా మన యాప్లో మొదలు పెట్టబోయే ప్రతి కోర్స్ కూడా కాంబో కోర్సులో ఆటోమేటిక్గా యాడ్ అవుతుందని చెప్పాను. ఆల్రెడీ యాడ్ అయింది. ఎవరైతే కాంబో కోర్స్ గతంలో తీసుకున్నారో బ్లాక్ బుక్ వొకాబులరీ కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ యాడ్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, రైట్. సో ఎంబ్రాయిల్డ్ అంటే ఎలా చెప్పాలి అంటే ఇరుక్కుపోవడం అని రాయండి. ఇన్వాల్వ్మెంట్ అని కూడా రాయండి. ఎంబ్రాయిల్ అంటే ఇన్వాల్వ్. ఎంబ్రాయిల్ అంటే ఇన్వాల్వ్. మెనీ పీపుల్ ఆర్ ఎంబ్రాయిల్డ్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇరుక్కుపోవడం అనొచ్చు, ఇన్వాల్వ్ అయిపోవడం అనొచ్చు. ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే డిటర్. సో డిటర్ అంటే ప్రివెంట్ అని రాయండి, స్టాప్ అని రాయండి. నేను ఒక బిజినెస్ చేస్తానంటే మా అన్నయ్య నన్ను వద్దు అని చెప్పాడు అనుకోండి, మై బ్రదర్ డిటర్డ్ మీ ఫ్రమ్ డూయింగ్ ఏ బిజినెస్. సో బిజినెస్ చేయకుండా ఆపాడు అనమాట. సో డిటర్ అంటే ప్రివెంట్, స్టాప్ అని రాయండి. ప్రిపోజిషన్స్లో ముఖ్యమైన విషయం చెప్పాలంటే డిటర్ వస్తే ప్రిపోజిషన్ ఫ్రమ్ వచ్చింది చూసుకోండి. ఓకేనా, సో డిటర్ వస్తే ప్రిపోజిషన్ ఫ్రమ్ రావాలి. నెక్స్ట్ ఆబ్స్క్యూర్ అంటే క్లియర్గా లేకపోవడం అమ్మ, అన్క్లియర్ అని రాయండి. మనలో చాలామందికి వొకాబులరీ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చాలా డౌట్స్ ఉంటాయి. సో వొకాబులరీ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఆబ్స్క్యూర్ ప్రాసెస్ ఫర్ మెనీ పీపుల్. సో ఆబ్స్క్యూర్ అంటే ఏంటంటే క్లారిటీ లేకపోవడం, అన్క్లియర్ అని రాయండి. ఇక కన్వెన్షనల్ అంటే ఓల్డ్ పద్ధతులు, రెగ్యులర్ పద్ధతులు. సో కన్వెన్షనల్ అంటే ఓల్డ్ అని రాయండి, పాత పద్ధతులు, లేదంటే అందరూ ఫాలో అయ్యే రెగ్యులర్ పద్ధతులు, రెగ్యులర్. అలా కాకుండా కొత్తగా ఏదైనా చేస్తే ఇన్నోవేటివ్ అంటాం, లేదంటే సోఫిస్టికేటెడ్ అంటాం, లేకపోతే న్యూ మెథడ్స్ అంటాం. కన్వెన్షనల్ అంటే ఓల్డ్, రెగ్యులర్. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. ఈ ఆర్టికల్ చాలా పెద్ద ఆర్టికల్. నిన్న సండే పేజ్ నెంబర్ 13లో వచ్చిన ఆర్టికల్ ఇది. చాలా వొకాబులరీ ఉన్నాయి, నేను కొన్ని సెలెక్ట్ చేసి చెప్పాను అంతే, ఎందుకంటే చెప్పినా కూడా ఒకేసారి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. సో నేను ఈరోజు వొకాబులరీ అంటే కొన్ని ముఖ్యమైన వర్డ్స్ మీతో అయితే డిస్కస్ చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను నా పని చేశాను, మరి మీరు మీ పని చేయాలి. ఏంటో తెలుసు కదా, హోంవర్క్. నేను ఇప్పుడు వీడియో ఎండింగ్లో ఒక 3 words మీకు ఇస్తాను. ఆ 3 words ఒకసారి స్టడీ చేసుకుని ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఎవరైతే రెగ్యులర్గా నేను ఇస్తున్న హోంవర్క్ కంప్లీట్ చేసి కమెంట్ సెక్షన్లో మంచి ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ గతంలో నగేష్ అనే మన స్టూడెంట్కి నేను అలాగే రంజిత్ అనే స్టూడెంట్కి, ఇలా చాలామంది స్టూడెంట్స్కి నేను సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను. ఓకేనా, సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. నేను ఇప్పుడు 3 words సెలెక్ట్ చేస్తాను, అందులో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ మీ ఓన్ ఎగ్జాంపుల్ అవ్వాలి. కావాలంటే గూగుల్ సపోర్ట్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. రైట్, ఓకే. సో ఇక మనం కానీ ఈరోజు చెప్పిన వర్డ్స్లో ఒక 3 beautiful words సెలెక్ట్ చేయాలంటే చూసుకోండి. రైట్, ఫార్మిడబుల్ వొకాబులరీ నెంబర్ 1.
సో ఫార్మిడబుల్ అంటే ఏమన్నాను నేను? భయాన్ని పుట్టించే లేదా భయాన్ని కలిగించే. కాజింగ్ ఫియర్ అని రాసుకోండి. ఫార్మిడబుల్ అంటే ఏం రాస్తారమ్మా? కాజింగ్ ఫియర్. నెక్స్ట్ రీలింగ్ ఫ్రమ్ అంటే సఫరింగ్. ఇది యాక్చువల్లీ నెగిటివ్ వర్డ్, ఆఫ్ కోర్స్ సాడ్ అని కూడా అంటాం. దేనివల్ల అయితే మనం బాధపడుతున్నామో రీలింగ్ ఫ్రమ్. ఇది వొకాబులరీ నెంబర్ 2. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే హెరాల్డ్ అంటే ఏంటంటే జరగబోయేదానికి సంకేతం, ఇండికేషన్, ఇండికేట్ సంథింగ్. హెరాల్డ్. ఈ 3 వర్డ్స్ నేను ఈరోజు వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. చక్కగా ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీరు ఇప్పుడు చూసింది ఏంటంటే June 29th అంటే సండే వొకాబులరీ. బట్ ఈరోజు June 30, కాబట్టి June 30 అంటే ఈరోజు వొకాబులరీ నేను ఈరోజే మీకు షేర్ చేస్తాను. డోంట్ వరీ, అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడతో శ్యామ్ సార్స్ వొకాబులరీ ఈరోజు నేను నా పని చేశాను, మీరు మీ పని చేయండి. వొకాబులరీ బుక్లు ఇవన్నీ కూడా రాసుకోండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. తెలుసు కదా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. 2025లో ఇక మన కెరియర్ అనేది ద బెస్ట్ కెరియర్గా మార్చుకోవాలి. అది మనమే చేయాలి, ఎవరు చేయరు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.